హలో గాయస్, దిస్ ఈజ్ డిడిఎస్ కుకింగ్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చి గోదావరి ఐటమ్ అంటే అందరూ కూడా చేపలు మామూలుగా అందరూ తెలిసినయే. అవి ఎక్కువ శాతం ఎంతమందికి తెలుసు అనేది మీరు కామెంట్ అయితే చేయండి. అట్లయితే ఇసుక దొందులు అని అయితే పిలవడం అయితే జరుగుద్ది. అయితే ఈరోజు అయితే మా తోడలుడు గారు ఒక ఆయన అది నాకు చాలా ఇష్టం అని చెప్పి నాకైతే తెచ్చివ్వడం జరిగింది. అట్లనైతే నేను నీట్గా శుభ్రం చేయించి అట్లని చాలా చక్కగా శుభ్రం చేయించానండి. అందులో ఎక్కువ శాతం ముళ్ళు అయితే ఉండదు. అయితే వేరే లెవెల్లో వండాను. అసలు దాన్ని చించుగురేసి వండుదామని చెప్పి తయారు చేసుకొచ్చి ఇంటికాడ శుభ్రం అయితే చేయించేసి నీట్గా అట్లనైతే చేయడం అయితే జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ మామూలుగా ఒక రాయి మీద నీట్గా రుద్ది దానికున్న జిగురు అనేది తీసేసి చక్కగా శుభ్రం అయితే చేసి నేనైతే కుకింగ్ ఏ రకంగా చేస్తాననేది కూడా మీకు చూపించేస్తాను. అందులో వేసే ఐటమ్స్ కూడా మనం ఏమేమి వేస్తే బాగుంటుంది అనేది చూసేద్దాం. హలో గాయస్, దిస్ ఈజ్ డిడిఎస్ కుకింగ్. ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చి గోదావరి ఇసుక దొందులు. ఈ గోదావరి ఇసుక దొందులతో ఈరోజు చించిగురు వేసి ఇసుక దొందులు చేసే విధానం మీకు చూపించేస్తాను. ఇసుక దొందలు అయితే చక్కగా మనం క్లీన్గా చేసేయటం గట్టా మొత్తం అంతా చూపించుకుంటూ వచ్చానండి. అయితే ఇంకోటి ఏంటంటే మనం చెంచిగురు అన్నాం కదా, చెంచిగురు కూడా స్వయంగా నేను చెట్టుగాడికి వెళ్ళి మరీ కోసుకొచ్చానండి. చెంచిగురు ఎప్పుడూ కూడా లేతగా రెడ్గా మనకి ఉండాలి, లేతగా రెడ్గా ఉండాలండి. అప్పుడైతేనే చెంచిగురు మనకి తినడానికి పులుపులుగా చాలా చక్కగా ఉంటుంది. అయితే దొందుల్లో వేసి నేనైతే ప్రిపేర్ అయితే ఈరోజు మీకు చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూడండి. నా వీడియో అయితే చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేసేసి తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా లేదు. మీరు మటుకి నా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేయండి. అయితే ముందుగా అయితే మనం ఉల్లిపాయ అందులోకి కావాల్సింది ఏంటంటే మనం చేపలు అయితే శుభ్రం చేసేసుకున్న తర్వాత చించిగురు కూడా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం అంతా చేసేసాం శుభ్రం. అయితే నెక్స్ట్ ఉల్లిపాయ టమాటా మిక్సీ వేసుకుని మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మటుకి నా వీడియో అయితే ఫుల్గా చూడండి. మనం ఉల్లిపాయలు అయితే ముక్కల కింద కోసేసుకుని దాంట్లోని టమాటా కూడా మనం మిక్స్ చేసేసుకున్నాం. టమాటా కూడా మిక్స్ చేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత టమాటాలు కూడా మనం వేసేద్దాం. ఇలా వేసేసుకుని చక్కగా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుని ఇలాగ దగ్గరికి అయితే గ్రైండ్ చేసేయాలండి. ఇలాగా చక్కగా మొత్తం అంతా మిక్సీ ఆ టైప్లో అయిపోతే సరిపోద్ది. అంటే అంత మెత్తగా కాదు, లైట్ మెత్తగా ఉంటే సరిపోద్ది. మనకి ఉల్లిపాయ ముక్కల కింద చిన్న ముక్కల కింద కనిపించాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయలు మనం మిక్సీ అయితే వేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు మిక్సీ అయితే అయిపోయిన తర్వాత మనం అయితే కుకింగ్ కాడికి వచ్చేసాం. చక్కగా చేపల దాకా చూసారా, ఈ టైప్లో ఉంటే సరిపోద్దండి. చక్కగా లోపల మన నీట్గా మనకన్నీ ఉడికే విధానం అంతా మనకి చక్కగా గంటికి కట్టినట్టు కనిపిస్తుంది. అయితే ముందుగా స్టవ్ అయితే అంటించేద్దాం. స్టవ్ అయితే అంటించేసామండి. అంటించేసిన తర్వాత మనం దాకేసేద్దాం, దాక పెట్టేద్దాం. చక్కగా దాకైతే నీటికి లోపల వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇంకిపోయినప్పుడు ఆయిల్ అయితే మనం కూర్చొని ఎక్కువ వేసుకోవాలి. అసలు మనం చేస్తుంది ఇసుక దొందులు ఇగురు కాబట్టి అదిరిపోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటా ఉల్లిపాయ గుజ్జు మొత్తం అంతా పచ్చిమిర్చి వేసుకుని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేగిద్దాం. చాలా చక్కగా మగ్గిందండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, చక్కగా మగ్గింది. అయితే ఇందులో కావాల్సినవి ముందుగా కారం, వేసుకుని ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పుకుందాం. తర్వాత మనం సాల్ట్ కాదండి, కళ్ళుప్పు తగినంత. మనం అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు పేస్ట్
అది కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేద్దామండి. అలా కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే మనం ఉంచుకుని ఉంచేద్దాం. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అందులో సరిపడా వాటర్ అయితే మనం పోసేసుకుందాం. ఇలాగా సరిపడా వాటర్ పోసేసుకున్న తర్వాత కొంచెం మరగనిద్దాం. అంటే ఒక 3-5 నిమిషాలు అయితే సరిపోద్ది. అయితే మనం అన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే వాటిని మగ్గనిద్దాం అని చెప్పి వదిలేసాం కదా, ఎంతవరకు వచ్చిందని చూసేద్దాం. చక్కగా మరిగిందండి. వాటర్ వేసుకున్నా కూడా మరిగింది. అయితే మనం ముందుగా ఫస్ట్ ఇవి అయితే తీసాం కదా, ఈ చక్కగా శుభ్రం అయితే చేసాం కదా, వీటిని ఒక్కొక్కటిగా మనం మరిగే పులుసులోనే వేసేసుకుందాం. ఇసుక దొందులు గోదావరి ఐటమ్ అండి, అదిరిపోద్ది. మరి వేసేసుకుని ఒక పావు గంట సేపు అయితే మనం మూత వేసేసుకుందాం. మనం చేపలు అయితే వేసేసిన తర్వాత కుకింగ్ ఎంతవరకు వచ్చింది అనేది మనం ఒకసారి చూసేద్దాం. మినిమం మనం పావు గంట అనుకున్నాం, అయిపోయింది పావు గంట. మనం ఒకసారి చూసేద్దాం. గుమ్మలు అయితే మామూలుగా లేదండి, చూసారు కదా పీస్ ఎలాగా అయ్యిందో. అయితే మనం చింత చిగురు లాస్ట్ ఘట్టం చింత చిగురు మనం యాడ్ చేసేసుకుందాం. చింత చిగురు మనం యాడ్ చేసుకుందాం అండి. అసలు మామూలుగా లేదండి, అసలు గుమ్మ వాసన విర్ర లెవెల్లో ఉందండి, అసలు మామూలుగా లేదు. స్మెల్ మట్టుకు అదిరిపోతుంది. అయితే మనం ఒక 2 నిమిషాలు అయితే మనం మూత వేసేసుకుందాం. మూత వేసేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగి మనం రైస్లో వేసుకుని రుచి ఎలా ఉన్నది అనేది మీతో నేను పనిచేసుకుంటాను. మీరైతే ఎక్కడా స్కిప్ చేయకుండా నా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. చింత చిగురేసి గోదావరి ఇసుక దొందులు ఈ రోజైతే రెసిపీ మీకు ఫస్ట్ నుంచి చూపించుకుంటూ వచ్చాను. అయితే మొత్తం అంతా అయిపోయిందండి. నేనైతే దాని టేస్ట్ ఎలా ఉన్నది అనేది చూసేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. చూసేద్దాం. కాలిపోతుందండి, మామూలుగా లేదు. అసలు మామూలుగా లేదండి, స్మెల్ మట్టుకి వేరే లెవెల్లో ఉందండి, మంచి టేస్ట్తో ఉంది. అసలు మామూలుగా లేదండి, చాలా బాగుంది. కూడా చాలా చక్కగా ఉడికిందండి. ఇసుక దొందు చూసారా ఎలా ఉడికిందో, మామూలుగా లేదండి, చాలా చక్కగా ఉడికింది. దీన్ని కూడా నేను టేస్ట్ చేస్తున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు చించిగురికి వచ్చిందండి టేస్ట్, మామూలుగా రాలేదు. సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. బొమ్మ మామూలుగా లేదు. చించిగురు వేసాం కదా, చించిగురికి వేరే లెవెల్ టేస్ట్ వచ్చిందండి. ఇసుక దొండుకి చాలా టేస్ట్ అయితే ఇరగదీసింది. నాకైతే నోట్లో మనం పెట్టుకుందాం అనే లోపలనే నాకు నోట్లో లాలాజలం అయితే ఊరిపోయింది. అంత టేస్ట్ ఉన్నదండి. అయితే మీరు ఎప్పుడైనా సరే ఇసుక దొందు అనేది దొరికితే చించిగురు ఒక
ఒక వేసవకాలం ఈ రోజుల్లోనే దొరుకుద్దండి. ఎక్కడైనా సరే మీరు దొరికితే మటుకు తెచ్చుకొని, నేను ఫస్ట్ చెప్పుకుంటూ వచ్చాను ఆ టైప్లో కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటే మటుకు వేరే లెవెల్ టేస్ట్ అసలు అదిరిపోద్దండి, మామూలుగా ఉండదు. అయితే నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి షేర్ చేయండి. అదే రకంగా నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ DDS కుకింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.